మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10 జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరము WHO మానసిక ఆరోగ్య దినోత్సవానికి ఒక థీమ్ ఇస్తుంది. ఈసారి అది థీమ్ ఏంటి అనేసి అంటే యాక్సెస్ టు సర్వీసెస్, మెంటల్ హెల్త్ ఇన్ కెటాస్ట్రోఫీస్ అండ్ ఎమర్జెన్సీస్. అంటే మానసిక సమస్యలు, ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనప్పుడు కూడా మానసిక ఆరోగ్యం అనేది చాలా ముఖ్యము. శారీరక సమస్యల గురించి ఆలోచించడమే కాకుండా ఆ సమయంలో స్ట్రాంగ్ మైండ్ పెట్టుకోవడం కావచ్చు, స్ట్రెస్ రిలీవింగ్ కావడానికి ఒత్తిడిని తగ్గించుకునే మార్గాలను చేయడం కావచ్చు, హెల్ప్ తీసుకోవడము. ఇలాంటి సమస్యల నుంచి ఎదుర్కోవడానికి మానసిక ఆరోగ్యం పట్ల మనం కొంచెం ఫోకస్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే శారీరక ఆరోగ్యం కూడా దృఢంగా తయారవడానికి, మనకు వచ్చిన శారీరక ఆరోగ్యం కావచ్చు, లేదు అనేసి అంటే మనము ఏదైతే ట్రామా ఫేస్ చేస్తామో అలాంటి ఉపద్రవం ఎదురైనప్పుడు ఆ ట్రామా నుంచి తొందరగా కోలుకోవడానికి కూడా చాలా సహాయపడుతుంది. డేస్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ కూడా బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక మనిషి యాక్సిడెంట్ చూసినప్పుడే ఆ ట్రామా అనేది దాదాపు ఒక 6 నెలల నుంచి సంవత్సరం వరకు వాళ్ళకి నిద్ర రానివ్వకుండా చేస్తుంది. అలాంటిది ఒక ఉపద్రవం ఎదురైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ COVID-19 తీసుకోవచ్చు, అది పాండమిక్. అలాంటి ఉపద్రవాలు, వరదలకి గురైన వాళ్ళు కావచ్చు, భూకంపాలకు గురైన వాళ్ళు కావచ్చు, అలాంటి ట్రామా ఇంకా చాలా మ్యాసివ్గా ఉంటుంది. అలాంటి ట్రామా ఇయర్స్ టుగెదర్ సఫర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ మనం తొందరగా ఆ సమయంలో గుర్తించి ఆ సమయంలో డ్రాస్టిక్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా దాని నుంచి తొందరగా కోలుకోవడానికి సహాయపడటం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి సమయంలోనైనా సరే మానసిక ఒత్తిడి కానీ మానసిక సమస్యలు ఎదురైనప్పుడు సర్వీసెస్ అనేది ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది. గవర్నమెంట్ తరఫున టెలిమనస్ అనేసి కాల్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉంది. ఇక్కడ చిత్తూరు గవర్నమెంట్ హాస్పిటల్లో మానసిక ఆరోగ్యం సంబంధించిన డిపార్ట్మెంట్ అవైలబిలిటీలో ఉంది. కాబట్టి మీరు ఎక్కడైనా సరే కేవలం స్నేహితులు, కుటుంబ సభ్యులు యొక్క సహాయం కాకుండా మీరు దానికి ఇంకా మించి సహాయం కావాలి అంటే ప్రొఫెషనల్ సర్వీసెస్ అవైలబిలిటీలో ఉంది. కాబట్టి అంతా వినియోగించుకోవాలని, అది ఇంపార్టెన్స్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మార్నింగ్, నా పేరు డాక్టర్ ముని. మేము ఏఎంఎస్ఆర్ అపోలో కాలేజ్ నుంచి సైకాట్రీ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము. ఈరోజు వరల్డ్ మెంటల్ హెల్త్ డే. ఎవ్రీ ఇయర్ 10th అక్టోబర్ వరల్డ్ మెంటల్ హెల్త్ డే సెలబ్రేట్ చేస్తాము. ప్రపంచవ్యాప్తంగా సైకాట్రిక్ ఇల్నెసెస్ గురించి అవేర్నెస్ కోసం ఈ మెంటల్ హెల్త్ డే అనేది ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేస్తాము. మేము ఇక్కడ ర్యాలీగా ప్రతి ఇయర్ నిర్వర్తిస్తాము. ఈ నిర్వహించిన ర్యాలీ వల్ల అందరికీ అవేర్నెస్ వచ్చి మెంటల్ ఇల్నెస్ అనేది ఒక ఆరోగ్యకరమైనది, దానికి ట్రీట్మెంట్ ఉంది అని అందరికీ తెలియజేయడానికి మేము ముఖ్యంగా ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి యాక్సెస్ టు మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇన్ ఎమర్జెన్సీస్ అండ్ కెటాస్ట్రోఫీస్. ఎమర్జెన్సీ సర్వీసెస్, కెటాస్ట్రోఫీస్ అంటే డిజాస్టర్, సడన్గా వరదలు రావడం, లేదా ఏమైనా యుద్ధాలు జరగడం, లేదా COVID-19 లాంటి పాండమిక్స్ రావడం, వీటిలో మానసిక ఆరోగ్యం చాలా నెగ్లిజిబుల్ అవుతుంది. ముందు ఫస్ట్ ఎయిడ్ ఇవి చేసి వీటిని చాలా నెగ్లెక్ట్ చేస్తారు. కోవిడ్ చూసుకున్నట్లయితే COVID-19 2019లో వచ్చిన ఇప్పటికీ మనకి 6 years దాటిపోయినా ఇంకా చాలామందికి కోవిడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉన్నాయి. ఆ భయం అలాగే ఉంది. చాలామంది బ్రెయిన్ ఫాగ్ అంటారు కోవిడ్ రిలేటెడ్, అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ వాళ్ళకి మతిమరుపు అలాంటివి సహజంగా చాలామందికి ఈ మధ్య ఏకాగ్రత లోపాలు, ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ ఆ టైంలోనే మనం అడ్రస్ చేస్తే, ఆ ఎమర్జెన్సీ జరిగిన సిచ్యువేషన్లోనే, ఆ లాక్డౌన్ జరిగిన సిచ్యువేషన్ అడ్రస్ చేసి నేను దుద్దున వచ్చిండేది కావు. ఇప్పుడు అవన్నీ నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇప్పటికి ఇంకా కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల వరదలు వస్తున్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు వస్తున్నాయి. అక్కడ వాళ్ళు ట్రామాకి గురై ఉంటారు. ఆ ట్రామాని ఇమీడియట్ అడ్రస్ చేస్తే అది 1-2 monthsలోనే వాళ్ళు బాగా అయిపోయి, క్యూర్ అయిపోయి, హీల్ అయిపోయింటారు. అది నెగ్లెక్ట్ చేయడం వల్ల కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ దానికి ఎఫెక్ట్ అవుతుంది. ప్లస్ అది మానసిక ప్రాబ్లం అని తెలిసి, మానసిక ఆరోగ్యానికి సంబంధించిందని తెలిసి వాళ్ళు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలనేది కూడా చాలా మందికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మందుకి ఎంతమంది బానిస అవుతారు, దానికి ట్రీట్మెంట్ చాలా మందికి తెలియదు. సో మేము ఈ ర్యాలీ పరంగా ప్రజలకి, ముఖ్యంగా స్టూడెంట్స్కి, ప్రజలకి అందరికీ తెలియజేయాలనుకుంటుంది ఏమంటే, మేము ఇక్కడ ఉన్నాము. సైకాట్రీ డిపార్ట్మెంట్ చిత్తూరులో అవైలబుల్ ఉంది. చిత్తూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో అపోలో ఇన్స్టిట్యూట్ తరఫున OPD నెంబర్ 11లో ఉంటాము. ప్రతిరోజు అవైలబుల్ ఉంటాయి సర్వీసెస్. మీరందరూ ఈ సర్వీసెస్ వినియోగించుకోవాలి. ఎక్కడెక్కడో దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే అన్ని రకాలైన సర్వీసెస్, స్కానింగ్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. వెల్ ఎక్విప్డ్ డిపార్ట్మెంట్ అందరూ ఉన్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ సర్వీసెస్ యూటిలైజ్ చేసుకోవడానికి మా డిపార్ట్మెంట్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాము. ఈ అవేర్నెస్ మీరందరూ తెలుసుకొని ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి, వేరే వాళ్ళకి ఎవరికైనా సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా ఇది మీరు తెలియజేస్తారని కోరుకుంటున్నాను.